అందరికీ నమస్కారం. నా పేరు శ్రీరమ్య. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళకి ఇంకా గట్టిగానా సక్సెస్ వస్తే ఆ వాయిస్లో తెలవాలి కదా. ఫస్ట్ టైం మైక్ పట్టుకుంటున్నాను కాబట్టి కొంచెం టెన్షన్ ఉంటుంది. సో అందుకే అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ మీడియా అండ్ మీ సపోర్ట్ వల్ల మేము కొంచెం ముందుకు వచ్చాం. అండ్ అందరికీ మీ ద్వారా మా సినిమా కొంచెం బయటకు వచ్చింది. అండ్ థ్యాంక్స్ అండ్ చాలా పెద్ద థ్యాంక్స్ సార్కి. ఎందుకంటే సార్ మా సినిమా తీసుకోకపోతే మేమందరం ఇక్కడ ఉండకపోయే వాళ్ళం బేసిక్గా. అండ్ సినిమా చిన్నదా పెద్దదా అని చూడలేదు సార్, సినిమా బాగుందా లేదా అనేదే చూసారు సార్. అండ్ ఇంత పెద్ద సక్సెస్ అయిందంటే అండ్ సురేష్ బాబు గారు, బెక్కం గారు సార్ వల్ల ఇంత సక్సెస్ అయింది. అండ్ భిక్షు గారు మా గురించి చెప్పలేదు, బట్ ఓకే ఫైన్. మేము చిట్టి తల్లి, నేను పెద్ద చిట్టిని. అండ్ చూడని వాళ్ళు కూడా తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. ఉన్నారు తిరిగి చిట్టి తల్లి అండ్ నేను పెద్ద తల్లి. నేను చిన్న మాసినపల్లి రవి, పెద్ద మాసినపల్లి రవి. చిన్నప్పుడు ఇంట్లో బిట్లు చూస్తే పెద్ద అయినాక గొర్రెలు కాల్చుకోవాల్సి వస్తుంది. సో జాగ్రత్తగా ఉండండి. జెన్జీ అంటే మాచా కాఫీ కూల్గా ఉండదు. సో పెద్ద అయినాక ఇట్లా రియాలిటీస్ ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ చిన్న క్యారెక్టర్ అయినా చాలా బాగా వినిపిస్తుందా? యా, చిన్న క్యారెక్టర్ అయినా ఎంత బాగా విజిల్ వేస్తున్నారు, ఎంత బాగా లవ్ చేస్తున్నారు. అసలు చూస్తుంటే నిన్న నుంచి ఇన్స్టాగ్రామ్లో అసలు ఎంత బాగుంది, ఎంత క్యూట్ అనిపించింది అంటే అంత బాగా క్యూట్ అనిపించింది. బట్ చిన్నగైనా మాకు బాధ లేదు, ఎందుకంటే అందరికీ అంత బాగా నచ్చింది. సినిమా అంతా ఉన్నా కూడా మేబీ అంత బాగా ఇష్టపడతారో లేదో మాకు తెలియదు, కానీ చిన్నదైనా కూడా చాలా బాగా ఇష్టపడ్డారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ తప్పకుండా అందరు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ వెళ్ళండి. ఐ మీన్ నేనేమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి, అండ్ ఫస్ట్ టైం కాదా, సో ఏం మాట్లాడాలో తెలియదు. బట్ మేబీ మళ్ళీ నెక్స్ట్ టైం మంచిగా మాట్లాడతాను తప్పకుండా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీడియా అండ్ సురేష్ బాబు గారు, బెక్కం సార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రమ్య అండ్ అజయ్. అండ్ నెక్స్ట్ ప్రణీత గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పటి నుంచి నా మాట వింటావా చిట్టి? జెన్జీ అందరికీ చెప్తున్నాను, వినండి, పేరెంట్స్ చెప్పేది వినండి. అండ్ భిక్షు గారు ఈ సినిమాతో చెప్పాలనుకున్న పాయింట్ కరెక్ట్గా కన్వే అయింది. అండ్ ఆల్సో సార్ ఎందుకు సార్ అలా తిట్టారు? మీ మూవీ చూడాలి. అండ్ ఆల్సో అఫ్కోర్స్ అండ్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ భిక్షు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ సురేష్ బాబు సార్ అండ్ బెక్కం సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ మూవీని బాగా సపోర్ట్ చేసి. అండ్ మీడియా అండ్ ఆల్సో అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఆడియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్. నేను చూస్తున్నాను, అంటే నేను రీల్స్లో చూస్తూ ఉన్నాను, అందరూ షేర్ చేస్తున్నారు, శైలక్క శైలక్క. చాలా హ్యాపీగా ఉంది నిజంగా. ఇది నా ఫస్ట్ టైం, నేను నా ఫస్ట్ స్టెప్ భిక్షు గారు తీయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆల్సో డిఓపి సార్ నన్ను బాగా చూపించారు, థ్యాంక్ యూ. అండ్ యా, ఇంకా ఈ మూవీ ముందుకు చాలా బాగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, థ్యాంక్ యూ. సార్ ఫస్ట్ టైం కదా కొంచెం ఇంకా యాక్షన్ చెప్పలేదంట డైరెక్టర్ గారు. అవును, ఎస్ అవును, సినిమా చూడాలి. యాక్చువల్గా నేను ఇంకా చూడలేదు, చూస్తే ఇంకా బాగా మాట్లాడతాను. అండ్ నెక్స్ట్ సునీత మనోహర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేసేస్తున్నాం. థ్యాంక్ యూ అండి మీడియా మిత్రులకు అండ్ పత్రికా మిత్రులకు, స్టేజ్ మీద ఉన్న మా ఫ్రెండ్స్కి అండ్ మా ఫ్యామిలీకి. అంటే ఈ హుషారు పిట్టల ఫ్యామిలీ నా ఫ్యామిలీనే. మా చిన్న పిట్టలు అయితే మామూలు పిట్టలు గారు బాబోయ్, పిట్ట కొంచెం కోతగనం అంటారు కదా, నిరూపించారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను చాలా ఇన్స్టాలో యూట్యూబ్లో చాలా చూస్తున్నాను, అబ్బాయిలు చాలామంది కనబడుతున్నారు, పెద్దవాళ్ళు చాలామంది కనబడుతున్నారు. అమ్మలు అక్కలు చెల్లెళ్ళు ఎందుకు చూడడానికి భయపడుతున్నారు? నేనున్నాను అంటే అక్కడ ఉండదు ఏది. ఖచ్చితంగా నేను ఒక ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయిని, నేను అన్నీ చూసుకొనే చేస్తాను. కానీ ఒక ఫస్ట్ హాఫ్ని చూసి మీరు
భయపడొద్దు. మనం చెప్పుకోలేనివి చాలా ఉంటాయి పిల్లలకి. మనం దగ్గరుండి మాట్లాడలేము, చెప్పలేము. ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఆన్లైన్ క్లాస్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో చాలామంది లైఫ్లు పాడైపోయినాయి. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఒక్కసారి మా సినిమా చూపించండి, హుషారు పిట్టలు. మా సినిమా కాదు, ఇది మన సినిమా. నాకు నా బాధ ఏంటంటే అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు ప్లీజ్ థియేటర్కి రండి. మీరు పర్సనల్గా మీ పిల్లలకు చెప్పుకోలేని విషయాలు మీరు మా సినిమాలో చూపించండి. కానీ ఈ సినిమా చూస్తే ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది వాళ్ళకు క్లారిటీగా కనబడుతుంది. మా పెద్దోని చూస్తే ఇంకా జీవితంలో అలాంటి తప్పు చేయరు. నేను చాలా సినిమాలు చేశాను కానీ 2 సీన్లు, 3 సీన్లు, 4 సీన్లు అలా ఉంటాయి. కానీ నన్ను నమ్మి తన బ్రెయిన్లో ఫిక్స్ చేసుకున్నారు మా డైరెక్టర్ గారు. నేను జీవితంలో మర్చిపోలేదు. మా హార్ట్, మా వెంకట్ గారు అయితే మా హార్ట్. ఎందుకంటే మనస్ఫూర్తిగా ఏది చేసినా తను మనస్ఫూర్తిగా, ఒక బుక్కెడు అన్నం పెట్టినా చాలా అంటారు కదా, అలాంటి వారనమాట. మనస్ఫూర్తిగా ప్రేమతో పిడికడు అన్నం పెట్టినా చాలా అంటారు, అలాంటి ప్రొడ్యూసరు. ఇంకా కొన్ని వేల మందిని అన్నం పెట్టి పోషించగలిగేటట్టు ఆ దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరూ థియేటర్కి రండి. నేను ఉన్నానని కాదు, నేను చాలా ఎమోషనల్ అవుతున్నాను. నేను చాలా సంవత్సరాలు ఉన్నా, కనీసం 18 నుంచి 20 సంవత్సరాలు ఉన్న. 2013లో వచ్చాను నేను. అంటే నేను ఏడుస్తున్నాను అనుకోవద్దు, నేను ఎమోషనల్గానే ఫీల్ అవుతా. అంటే చాలా సినిమాలు చేశాను నేను. ఎందుకు ఇంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నానంటే నిజంగా చాలామంది పాడవుతున్నారు. నేను నా కొడుకు ఒకటే చెప్తా, నా బిడ్డకు ఒకటే చెప్తా, మీరు కనుక తప్పు చేశారా ఆడెవ్వడో నాకు తెలియదంట అని చెప్తా. తల్లి మొదటి గురువు. మనం ఇంటి నుండే మొదలవ్వాలి. చాలామంది వాళ్ళు చేయట్లేదు, వీళ్ళు చేయట్లేదు, చాలామంది చెప్తుంటారు. ఫస్ట్ మీరు మారండిరా అంట. అంటే ఆ తల్లి చెప్పగలుగుతుంది అది. మీరు ఫస్ట్ హాఫ్ చూసి భయపడొద్దు, ప్లీజ్ నా మాట వినండి, మా సినిమాకి రండి, చూడండి. మీరు చెప్పలేని విషయాలని మేము చెప్పాము. ఒకటి రాంగ్ అవ్వచ్చు, ఒకటి రైట్ అవ్వచ్చు. ఒక తల్లికి కరెక్ట్ కనపడుతుంది, ఒక తల్లికి కరెక్ట్ కనపడదు. సినిమా చూసినంతసేపు ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకోండి అంతే. ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని మా సినిమా చూడండి, మీ పిల్లల లైఫ్ బాగుపడుతుంది. అంటే చెడు చూపించే మంచి చెప్తారా అనేటోళ్ళు కూడా ఉన్నారు. చెడు ఫస్ట్ ఎక్కుద్ది, మంచి ఫస్ట్ ఎక్కదు, అది మనకు తెలుసు. మా డైరెక్టర్ గారు ప్రయత్నం అదే. నేను 18 సంవత్సరాలుగా ఉన్నాను, చాలా సినిమాల్లో చూశారు. జాతిరత్నాలు, మ్యాడు, ఎంసీఏ నన్ను ఒక 10 సంవత్సరాలు నిలబెట్టాయి. నేను ఇండస్ట్రీలో బతుకుతున్నాను అని అంటే ఆ సినిమాలే. కానీ ఇప్పుడు ఇన్ని రోజులు నన్ను లడ్డు వాళ్ళ మమ్మీ అన్నారు. ఇప్పుడు హుషారు పిట్టలు అంటారు, హన్షు వాళ్ళ మమ్మీ అంటారు, హుషారు పిట్టలు అంటారు. ఆ పిట్టలో ఒక పిట్ట నేను. మమ్మల్ని దీవించండి. ప్లస్ సురేష్ బాబు గారిని, వెంకటేష్ బాబు గారిని నేను అన్నయ్య అంటుంటా. అంటే కొంతమందిని చూస్తే కొన్ని అనిపిస్తుంటుంది. హ్యాపీ రక్షాబంధన్ అన్నయ్య. ఈ సక్సెస్లో చెప్తున్నాను, నేను ఎప్పుడు లైవ్లో చెప్పలేకపోయాను. కొంతమందిని అలా ఫీల్ అయ్యే వాటిల్లో నాకు వెంకటేష్ గారు, సురేష్ బాబు గారు అన్నయ్యలు. దగ్గరలో రక్షాబంధన్ ఉంది. హ్యాపీ రక్షాబంధన్ అన్నయ్య. మా టీం అందరికీ ఆల్ ద బెస్ట్. నాకు అన్నిటి చుక్క కింద పడకూడదని ఆపుతున్నాను అంతే. థ్యాంక్ యూ సో మచ్. అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు ప్లీజ్ మీ అమ్మమ్మలు, నానమ్మలను కూడా తీసుకొని రండి, సినిమా చూడండి. సినిమా బాగాలేకపోతే అప్పుడు చెప్పండి, అప్పటికే కొట్టేసాం అబ్బా ఇట్టు. కానీ మన పిల్లలు మారాలి అని ఒక్క టికెట్, మీ ఇంటి నుండి ఒక్క టికెట్ తీయండి. తర్వాత మీరు 10 మందిని తీసుకెళ్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నా 2 పిల్లల్ని తీసుకొని వెళ్తున్నా నేను సినిమాకి. థ్యాంక్ యూ.